రైట్ తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 52% పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ లో 9 గంటల వరకు 19.07% పోలింగ్ నమోదైంది. ఇక కరీంనగర్ విషయానికి వస్తే 15.87% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. 9 గంటల వరకు డీటెయిల్స్ అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, పోలింగ్ పర్సెంటేజ్ 9 o'clock వరకు చూస్తే 15% వరకు పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ పెరిగినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవరాల్ గా పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది కరీంనగర్ పరిధిలో? చూస్తున్నా మీరు అన్నట్టుగా పోలింగ్ పర్సెంటేజ్ మనం 11 o'clock వరకు అప్డేటెడ్గా మనకు వస్తూ ఉన్నాయి. 11 o'clock వరకు చూస్తే మాత్రం చాలా జిల్లాల్లో దాదాపుగా 50% దగ్గరలో ఉన్నారు. మరో గంటలో పోలింగ్ ముగియబోతోంది. కేవలం 1 గంట వరకే పోలింగ్ అవకాశం ఉంటుంది. సో 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ 1 గంట వరకు ముగుస్తుంది. ఇప్పుడు మనకు 11 గంటల వరకు అందినటువంటి ట్రెండ్స్ చూస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కొత్త నిజామాబాద్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 50.7% నమోదైంది. ఇక ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటలకి 52% పోలింగ్ శాతం నమోదైంది. ఇక కరీంనగర్లో 48% పోలింగ్. ఒకవేళ జిల్లాలో వారీగా చూస్తే కరీంనగర్లో చూస్తే మనకు కరీంనగర్లో ఉదయం 11 గంటల వరకు 46.39% నమోదైంది. ఇక నిజామాబాద్ జిల్లాలో చూస్తే 11 గంటల వరకు 50% పోలింగ్ నమోదైంది. కామారెడ్డి జిల్లాలో 53% నమోదైంది. అట్లాగే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చూస్తే 11 గంటల వరకు 58% నమోదైంది. మంచిర్యాల జిల్లాలో చూస్తే 48.8% నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో 52.42%. సిద్దిపేట జిల్లాలో చూస్తే 60% పోలింగ్ నమోదైంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లా పరిస్థితి చూస్తే సంగారెడ్డి జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 57.16%. అలాగే మెదక్ జిల్లాలో 56.46%. సిద్దిపేట జిల్లాలో 60.6% నమోదైంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళిని చూస్తే ఉదయం 11 గంటల వరకు సుమారుగా 50% పోలింగ్ నమోదైపోయింది. ప్రతి జిల్లాలో చూసినా మొదటి విడతలో జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ ఎలక్షన్లో ఉదయం 7 గంటల నుంచి నిజానికి ఈరోజు చలి ఎక్కువగా ఉంది. అయినా కూడా జనం ఉదయం నుంచే పోలింగ్ సెంటర్లకు వచ్చారు, ఓట్లు నమోదు చేస్తున్నారు. మరో గంటలో పోలింగ్ ముగియబోతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఓకే, రైట్ గోపాలకృష్ణ. అది కరీంనగర్ కు సంబంధించి 46.39% ఉదయం 11 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ అని చెప్పేసి మనకు గోపాలకృష్ణ వివరాలు అందించారు. ఓవరాల్ గా